నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు స్తోత్రం చప్పట్లు కొడదామా హల్లెలూయా విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ నిర్మాతవు స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు ఆ గడియ వరకు విడువకు నే వేచియున్నాను నీ రాక కోసము శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా నా ఊహలలో ఆసన సౌధం ఇదలో నీవే కదా యేసయ్యా యేసయ్యా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 32వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువాణిని చంపవలెనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను ప్రియులారా చూడండి, ఈ వాక్య భాగంలో మనం గ్రహించవలసింది ఏంటంటే దేవుడు ఇశ్రాయేలీలకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు దేని కొరకు అనంటే అవి వారు పరిశుద్ధంగాను పవిత్రంగాను ప్రభువుకు ప్రీతికరముగా బ్రతుకున్నట్లు ప్రభు వాంఛించిన వాంఛ, ఆయన ఆశించిన కోరికది. వారు నావారై ఉండాలి, నేను వారికి దేవుడినై ఉండాలని ఆయన ఆశ కనుక కొన్ని ఆజ్ఞలు వారికి ఇచ్చారు. వారు దూరం కాకుండా, అపవిత్రులై లోకస్తులు కాకుండా, అన్ని జనుల వల్లే వాళ్ళు మారిపోకుండా, పాపానికి బానిసలు కాకుండా, వాళ్ళు కోరిన రేవుకు చేరేటట్లు దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఎప్పుడైనా కూడా దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు, అవి మనకు కీడు కలిగించేవి కానే కాదండి. అవి ప్రేమతో కూడినవి, పవిత్రమైనవి, మన ఎడల ఎంతో ఉన్నత స్థితిని
కోరుకొనిన ప్రేమ కలిగినవి ఆజ్ఞలు. గనుక ఆయన ఇశ్రాయేలులకి కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు అని ఆయన ఆజ్ఞలు ఇచ్చి ఎంతో కాలం గడవలేదండి. మోషే కొండ దిగి రాకమునిపే వారి ఎడల దేవుడు ఏదైతే కోరుకున్నాడో అదే వాళ్ళ యొద్ద మరి లేకుండా పోయింది. ఇశ్రాయేలీల మధ్యలో లేకుండా పోయింది. ఆయన ఆ కొండ మీద నిలిచి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదంటే ఈ కొండ క్రింద వీళ్ళు ఒక దూడను చేసుకొని మమ్మల్ని ఐగుప్తుల నుంచి తీసుకుని వచ్చిన దేవుడు ఇతడే అని ఆ దూడను ఆరాధించడం ప్రారంభించాడు. అక్కడేమో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఆయన చెప్తున్నాడు. ఆల్రెడీ వీళ్ళు ఈ కొండ కింద ఆ ఆజ్ఞను మీరి ఉన్నారు. విభిచరించవద్దు అని ఆయన అక్కడ రాస్తున్నాడు. ఆల్రెడీ ఈ కొండ క్రింద వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ తిని తాగి వాళ్ళు ఆడుటకు లేచారట. దానికి దేవునికి యెహోవాకు పండగ అని పేరు పెట్టుకున్నారట. ఇలా ఆ కొండపైన ఆయన సంకల్పాన్ని ఆయన తెలియపరుస్తూ ఉంటే ఆ సంకల్పానికి విభిన్నంగా వీళ్ళు కొండ క్రింద ప్రవర్తిస్తూ వచ్చారు. ఈ చరిత్ర మీకు బాగా తెలిసినదే. అప్పుడు ఈ పాపాన్ని అరికట్టాలి. దేవుని మనసులో ఉన్న ఉద్దేశాలు ఒక విధంగా ఉంటే వీళ్ళు మరొక విధంగా ప్రవర్తిస్తున్నారు. ఐగుప్తులో నుంచి మనల్ని విడిపించి తీసుకుని వచ్చిన సర్వశక్తి కలిగిన దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. అయినా దేవునికి విరోధులై తప్పించుకునే నరుడు ఎవడున్నాడు అని ఎలాగైనా ఈ పాపాన్ని అరికట్టాలి అని ఆ దైవజనుడు ఆశిస్తూ దేవుని మాటగా చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మనం చదివాం కదండి, మీరు మీ కత్తిని మీ నడుముకు కట్టుకొని. ఇప్పుడు ఆ ఇశ్రాయేలీయుల మధ్యకు వెళ్ళి ఆ అపవిత్రతని తొలగించాలి, ఆ అపవిత్రతను సమాధి చేయాలి, దానిని చంపాలి. దానికి కత్తిని నడుముకు కట్టుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, కత్తి ఆత్మానుసారంగా మనం ఆలోచిస్తే దేవుని వాక్యం ఒక ఖడ్గము లాంటిదండి. ఆ ఖడ్గాన్ని మనం నడుముకు కట్టుకొని పాపము విస్తరించుచున్న చోట ఈ వాక్యమును బట్టి, ఖడ్గమును బట్టి ఆ పాపాన్ని మనం తొలగించగలగాలి. ఆ ఆధ్యాత్మికమైన స్థితిని అక్కడ స్థాపించగలగాలి. ఒకవేళ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలోనే పాపం క్రియ చేయవచ్చు, కుటుంబంలోనే పాపం పని చేయవచ్చు, మనం నిలిచిన సమాజంలో ఒకవేళ పాపం ఏలుబడి చేయవచ్చు. ఈ ఏలుబడి చేస్తున్న ఈ పాపాన్ని, దేవునికి దూరం చేస్తున్న ఈ శాపాన్ని మనం అరికట్టాలి అని అనుకుంటే దేవుని వాక్యం అనే ఖడ్గం మన నడుముకు కట్టుకోవాలండి. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనం చేతబూనాలండి. దేవుని వాక్యం తప్ప పాపాన్ని మరి హరించగలిగింది, పాపాన్ని సమాధి చేయగలిగిన శక్తి దేవుని వాక్యానికి తప్ప మరొక దేనికి లేదనే విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ బుజ్జగించే మాటలతో ఎంత మనం బుజ్జగించినా, మనం ఎంతగా సర్ది చెప్పి మనం బాగు చేయాలనుకున్నా, మన మాటలతో, మన శక్తితో, మన జ్ఞానంతో మనం ఏమాత్రం కూడా ఆ పాపం మీద, దేవునికి అవిధేయమైన కార్యాల మీద మనం జయాన్ని చూడలేమండి. పాళెంలోనికి వెళ్ళి మీరు సహోదరుడిని చూడవద్దు, సహోదరిని చూడవద్దు, నా అనేది మీరు చూడకుండా ఆ పాపాన్ని ఖండించండి, ఆ పాపాన్ని ఖతం చేయండి, ఆ పాపాన్ని హరించండి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగతంగానైనా కుటుంబ పరంగానైనా ఆ పాపం ఏలుబడి చేస్తుందని తెలియగానే వాక్యము చేత మనం దానిని ఖండించాలి. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాము, కుటుంబంలో ఉన్న వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నా, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా వాళ్ళని ఎవరు ఖండించరు, ఎవరు గద్దించరు, ఎవరు బుద్ధి చెప్పరండి. వారు ఆ పాపంలోంచి విడిపించబడిన వారై సర్వశక్తి కలిగిన దేవుని పరిశుద్ధతను అపేక్షించాలంటే జీవవాక్యం ఉంది, అది ఖడ్గము, అది రెండంచులు కూడా వాడి అని ఖడ్గం అండి. కీళ్లను ఎముకలను విభాగించగలిగినటువంటి శక్తి కలిగిన నిర్మలమైన వాక్యము, ఆ నిర్మలమైన పవిత్రమైన పరిశుద్ధమైన వాక్యం మనం చేతబట్టి
ఆ పాపాన్ని మనం ఖండించగలగాలి, ఆ పాపాన్ని దూరం చేయగలగాలి అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకోవలసిన విషయం. గనుక మన నడుముకు మనం కత్తిని కట్టుకొని, అంటే వాక్యమును మనం ధరించుకొని మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గమనిస్తామండి. రెండవ అనుభవం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది యోనా గ్రంథం 3వ అధ్యాయం 5-6 వాక్యాలు మనం గమనించినప్పుడు ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ్యవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఇప్పుడు ఈ చరిత్ర మీరు చూడండి. నినివే పట్టణము అనేది పాపభూయిష్టమైపోయింది. ఆ పట్టణంలో హేయ కార్యాలు పెక్కు పెరిగిపోయాయి. దేవుని హృదయానికి గాయాన్ని కలిగించారు. వారు దేవునికి లోబడట్లేదు, దేవుని ఉపదేశానికి లోబడట్లేదు, దేవుని ఆజ్ఞలకు లోబడట్లేదు. ఆయన ప్రేమను వాళ్ళు కాలరాసి వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఆనాడు నినివే పట్టణానికి వెళ్ళమని యోనాని ప్రభు ప్రోత్సహించినప్పుడు మనకు తెలిసిన చరిత్ర కదా. ఆ నినివే పట్టణానికి వెళ్ళడానికి కూడా దైవజనుడు భయపడ్డాడండి. అంటే వాళ్ళ యొక్క దోషం అలా ఉంది, వాళ్ళ యొక్క అహంకారం అలా ఉంది. యోనా భయపడడానికి కారణాలు లేకపోలేదండి. నేను వెళ్ళి మీరు చేసేది తప్పు, మీరు చేసేది పాపం అని అంటే నన్ను మరలా వాళ్ళు జీవముతో సాగనంపుతారా, నన్ను బ్రతకనిస్తారా అనే ఆ యొక్క ఆలోచన మరి యోనాకి కలిగిందంటే వాళ్ళు ఎంత అహంకారపు మత్తులో ఉన్నారు నినివే పట్టణ ప్రజలు అనేది ఇట్టే మనం గుర్తుపట్టవచ్చండి. కానీ నా ప్రేమని దేవుని బిడ్డలారా, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే యోనా నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ఆయన సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళంతా అంత అహంకారపు దృష్టి కలిగిన వాళ్ళు, అంత గర్వాంధులై ఉన్నవాళ్ళు, తమను తాము తగ్గించుకొని ఎప్పుడైతే ఆ దేవుని వార్త వాళ్ళు విన్నారో, దేవుని వాక్యము వాళ్ళు విన్నారో, వెంటనే వాళ్ళ స్థితిని విడిచి వాళ్ళు గోనెపట్ట కట్టుకొని. పురివారా చూడండి, గోనెపట్ట అనేది వినయమునకును తగ్గింపుకు సూచనగా మనకు కనిపిస్తుందండి. మనం విలువైన వస్త్రాలు వేసుకుంటాం, అది మనకు ఘనత. ఎంత విలువైన వస్త్రాలు వేసుకుంటే అంత ఘనతగా మనం మరి ఫీల్ అవుతూ ఉంటాము. గోనెపట్ట అనేది తగ్గింపుకు వినయమునకు సూచన. అంత అహంకారంలో ఉన్నవాళ్ళు దిగి వచ్చి వినయ విధేయతలతో వినయ మనస్కులై గోనెపట్ట కట్టుకొని వాళ్ళు బూడిదలో కూర్చొని ఏడవడం ప్రారంభించారు. ప్రజలే మాత్రమే కాదండి, ఈ మాట వినిన రాజు కూడా తన సింహాసనాన్ని విడిచి ఆయన కూడా గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఆయన ప్రార్థించడం ప్రారంభించాడు. ఆ గోనెపట్ట కట్టుకొని అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎలాంటి ప్రార్థన ఇష్టము, దేవుని సన్నిధికి ఎలాంటి ప్రార్థన చేరుతుంది అనేది ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు వాళ్ళు ఆ స్థితిని విడిచి గోనెపట్ట కట్టుకొని, అంటే వినయముతో విధేయతతో వాళ్ళు తమను తాము తగ్గించుకొని. ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తాంలేండి, ప్రార్థన చేయని వాళ్ళు ఎవరున్నారేంటి? అయితే విచిత్రం ఏంటంటే ఆ ప్రార్థనలో మనల్ని మనం తగ్గించుకొని గోనెపట్ట కట్టుకున్నట్లుగా, ఆనాడు మన పితరులైన మరి పరిశుద్ధులు వాళ్ళు గోనెపట్ట కట్టుకున్నారు. మరి ఆత్మీయంగా ఈరోజు మనం గోనెపట్ట కట్టుకోవలసిన అవసరమేమీ లేదు, కానీ అలాంటి అనుభవం కలిగి ఉంటే చాలండి. వినయ విధేయతలతో మనల్ని మనం తగ్గించుకొని. చాలాసార్లు మన ప్రార్థన విచిత్రంగా ఉంటుందండి. ప్రభువా నాయన, ఇదిగో ఈ పని మీద నేను వెళుతున్నాను, ఈ కార్యం సఫలం చేయి ప్రభువా అంటుంటాం. అంటే అర్థం ఏంటి? ఈ పని మీద నేను వెళుతున్నాను, ఈ కార్యం నువ్వు సఫలం చేయి అంటే అర్థం ఏంటి? ఈ కార్యం జరగాలని నేను తలంచుకున్నాను, నేను దాన్ని ఇష్టపడ్డాను, ఈ కార్యం జరగాలని నేను ఆశపడ్డాను, గనుక నువ్వు చేయి. నీకు ఇష్టమో కాదో, నీ చిత్తమో కాదో, నీ ప్రణాళికో కాదో, నీ ఉద్దేశమో కాదో నాకు అనవసరం. అదేనండి తెలియకుండా మనం గర్వించే అనుభవాలు. ఏ వ్యక్తి అయితే ప్రభువా
నాకు ఇలాంటి తలంపు వచ్చింది, అయినను నా తలంపు కాదు నాయన, నీ చిత్తము, నీ ఆలోచన, నీ ప్రణాళిక, నీ ఉద్దేశము, నీ సంకల్పం నెరవేర్చబడాలి. నీ చిత్తమైతే దీన్ని నాకు అనుగ్రహించు, ఈ కార్యాన్ని నెరవేర్చు అని తమను తాము తగ్గించుకునే అనుభవం ప్రతి మాటలో, ప్రతి అడుగులో ఉండాలండి. ఏదో వినయ విధేయతలతో మాట్లాడుతున్నట్లుగా 4 మాటలు, ప్రభు నేను సచ్చిన కుక్క లాంటి వాడిని, మెన్నని వంటి వాడిని, పురుగు వంటి వాడిని అని 4 మాటలు మాట్లాడితే కాదండి. మన స్వభావాలలో, మన క్రియలలో, మన అడుగుజాడలలో ఆ తగ్గింపు, వినయము అనేది ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ ప్రార్థన తప్పక ఆయన ఆలకిస్తాడు. ఆ ప్రార్థన తప్పక ఆయన సన్నిధికి చేరుతుందండి. వాళ్ళు తమను తాము తగ్గించుకొని రాజు సహితం తన స్థానాన్ని విడిచి సింహాసనాన్ని దిగివచ్చి బూడిదను కూర్చొని గోనెపట్ట కట్టుకొని వాళ్ళు చేసిన ప్రార్థన వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళింది. అక్కడి నుంచి వెంటనే సమాధానం కూడా వచ్చేసిందండి. ఉగ్రత చూపాలనుకున్న దేవుడు కనికరం చూపించాడు. కత్తి చూపించాలనుకున్న దేవుడు కటాక్షం చూపించాడు, దయ చూపించాడు, వాళ్ళ పాపాలు క్షమించాడు, వాళ్ళకి మరల క్షమభిక్షను పెట్టాడు. ఈరోజున మనం ఆ గోనె పట్ట కట్టుకుని అనుభవంలో మనం ఉన్నామా? మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా? అక్కడి నుంచి మనకు సమాధానం వస్తుందా? ఎందుకు రావట్లేదు? ఎందుకు మనం ప్రార్థన ఫలించట్లేదు అనంటే అలాంటి తగ్గింపు కలిగిన ప్రార్థన మన యందు లేదు అనేది మనం నిశ్చయించుకోవాలి. ఇకనైనా దాన్ని నేర్చుకొని అవలంబించాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14-15 వాక్యాలు చదివినప్పుడు, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిని మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడిడి. ప్రియులారా చూడండి, ఈ వాక్యంలో మీ నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకొనుము అనే మాట అండి. మొదట కత్తిని కట్టుకోవాలట, 2 గోనెపట్ట కట్టుకోవాలట, 3 ఇక్కడ దట్టి, సత్యము అనే దట్టిని కట్టుకొనుడి. మీ పాదాలకి సమాధానం అనే స్వార్థ వలన కలిగే ఆ యొక్క అనుభవాన్ని మీ పాదములకు తొడుగుకొనుడి అని ఈ వాక్యంలో మనం చదువుతున్నామండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజును సత్యం అంటే ఏంటి? మన ప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంటుంది, వాక్యమే సత్యం, వాక్యమే యేసు, యేసే వాక్యం. ఈ యేసయ్య అనే వాక్యాన్ని, వాక్యమైన యేసయ్యను మనం దట్టి వలె కట్టుకోవాలట. ఎందుకంటే సాతాను ఎవడిని మృంగుదునానని గర్జించు సింహము వల్లే వాడు తిరుగుతున్నాడు. ఈ సాతానుతో మనం రక్తము కారునంతగా ఆఖరి శ్వాస వరకు కూడా మనం పోరాడుతూనే ఉండాలి, మనం జయిస్తూనే ఉండాలండి. సాతాను యొక్క తంత్రం ఎలా ఉంటుందనంటే, ఏ విధం చేతనైనా ప్రభు మనకిచ్చే స్వాస్థ్యంలోనికి మనల్ని వెళ్ళనివ్వకూడదు. మనకు సాతానికి ఏంటంటే అసలు పోరాటం? అసలు వాడిని ఎప్పుడైనా మనం చూసామా? వాడు ఎట్లా ఉంటాడో మనకు తెలుసా? మరి అలాంటప్పుడు వాడికి మనకి ఏంటి పోరాటం? అసలు మనం వాడిని ఎప్పుడైనా ఏమైనా అన్నామా? ఆడికి మనకు పరిచయమే లేకపోతే అసలు వాడితో పోరాటం ఏంటి? కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, వాడు ఎవరో మనకు తెలియకపోయినా, వాడు ఎట్లుంటాడో మనకు తెలియకపోయినా, వాడి క్రియలు మాత్రం మనకు కనబడుతూనే ఉంటాయి. వాడి క్రియలు మనతో పోరాడుతూనే ఉంటాయి. ఎలా ఉంటాయి వాడి క్రియలు అంటే, మనము వెళ్ళవలసిన సింహాసనానికి మనల్ని వెళ్ళనివ్వకూడదని కంకణం కట్టి పలు విధాలుగా మనల్ని వంచన చేసి దారి తప్పిస్తుంటాడు. ఈ పని మీద వాడు పోరాడుతుంటాడు మనతో. ఈ పోరాట పటిమలో మనకు విజయం కావాలి, మనం కోరుకొని నా సింహాసనానికి మనం చేరుకోవాలి, మనం వెళ్ళవలసిన ఆ రేవుకు మనం వెళ్ళాలి అని అనుకుంటే వాడితో మనం అంతం వరకు పోరాడవలసి ఉందండి. వెనుదిరుగక పోరాడవలసి ఉందండి. ఈ పోరాటంలో సాతానుని జయించాలి అనంటే మనము సత్యమనే దట్టిని కట్టుకొనిన వారమై వాడిని ఎదిరించాలి. సత్యం లేకుండా ఎదిరిస్తే జయించమండి, ఆడి చేతిలో ఓడిపోవలసి వస్తుందండి.
సత్యం లేకుండా వాడితో వాదించలేమండి. సత్యానికి దూరమై సత్య దూరమైన కార్యక్రమాలలో మనం కొనసాగుతూ సాతానుని మనం అణగదొక్కాలంటే కుదరదండి. సత్యము అనే దట్టిని మనం కట్టుకోవాలి. అంటే ఆ సత్యము మనము కలిగిన వారమై ఉండాలి. చాలా సందర్భాలలో కొంతమంది గద్దిస్తారు సాతాను క్రియల్ని, కానీ ఏం రిజల్ట్ ఉండదు, ప్రతిఫలం ఉండదు. ఎందుకు ఉండదంటే ఆ గద్దింపులో, ఆ వాక్కులో, ఆ మాటలో శక్తి ఏది? ఎందుకు లేదు? సత్యం లేదు కనుక. ప్రభు ఎవరు అంటే ఆయన సత్యవంతుడు, సత్యస్వరూపి. సాతాను ఎవడు అనంటే వాడు అబద్ధాలకు జనకుడు. వాడి దగ్గర సత్యమే లేదు, అన్ని వంచన చేస్తాడు, మోసకరమైన మాటలు. గనుక నా ప్రియమైన సహోదరులారా, లోకంలో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి అనుభవాలు మనకు ఎదురవుతాయి. వాటిని జయించాలి, ఎదిరించాలి అనుకుంటే మనం సత్య సంబంధులము కావాలి. సత్యమును గట్టిగా ధరించుకోవాలి, కట్టుకోవాలి. అప్పుడు మనం సత్యవంతులమై స్వతంత్రులుగా ముందుకు వెళ్ళగలుగుతాము. ప్రభు కొరకై మనం జయించగలుగుతామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. గనుక కత్తిని కట్టుకొని, గోనెపట్ట కట్టుకొని, సత్యమును గట్టిగా కట్టుకొని విశ్వాస వీరులమై ముందుకు వెళదాము. ప్రభు కొరకు సాక్షులుగా నిలుద్దాము. విజయవంతమైన మార్గాలలో మన యాత్రలో మనం ముందుకి విజయవంతంగా సాగిపోదుము. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. సత్యస్వరూపి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, మేము ఏమి కట్టుకొనవలెనో లేఖనాలలోంచి కొన్ని విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం. అలాంటి అనుభవాలు మీరు మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ధైర్యపరచండి, మా చేతిని పట్టుకుని నడిపించండి. మమ్మల్ని ప్రతిదినం విజయము చేత నడిపించండి. మీ నామ ఘనత కొరకు మమ్మల్ని నిలబెట్టండి. మహిమ మీరు తెచ్చుకోండి. మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.